ఓకే. ఓకే. ఉమ్. ముందుగా మన అందరి గురువు బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ మాస్టర్స్ అందరికీ నమస్కారం చేసుకుంటూ జయహో పత్రిజీ. ఈరోజు మంచి టాపిక్ ఏంటి అంటే ఐసియు. ఐసియు అంటే ఐసియు అంటే హాస్పిటల్లో పెట్టి ఐసియు కాదు. ఓకే. ఏంటి అంటే ఐసియు అంటే ఐఆమ్ కనెక్టింగ్ టు యూనివర్స్. ఐఆమ్ కనెక్టింగ్ టు యూనివర్స్. ఓకే. ఎస్, ఇది ఎవరు చెప్పుకోగలరు? ఎవరన్నా చెప్పొచ్చు. ఎవరన్నా చెప్పొచ్చు అంటే ఎస్, అందరూ కనెక్ట్ అయి ఉన్నాం యూనివర్స్ కి. శ్వాస తీసుకుంటున్నాం అంటే కనెక్ట్ అయి ఉన్నాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఉన్నాయి. ఏంటి డిఫరెన్స్ అంటే గురువు చెప్పింది ఏదైతే విద్య ఉందో అది పూర్తిగా చూసా చెప్పకండి అంటే పర్టికులర్ 2 గంటలు కూర్చో కూర్చో, 3 గంటలు కూర్చో కూర్చో అని చెప్పి కూర్చున్న వాళ్ళు ఒకటి. లేదు, ఎందుకు కూర్చోవాలన్న వాళ్ళు ఒక ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళు. ఇంకోటి ఏంటంటే అసలు ఇది చేస్తే జరుగుతుంది అన్నది ఒకళ్ళు. 3 రకాల మనుషులు ఉంటారు. ఫస్ట్ ఏంటి, గురువు చెప్పింది ఏంటి దూకేమంటే దూకేస్తారు వాళ్ళు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏకలవ్యుడు అని ఆయన బొట్టనాడు కట్ చేసి ఇచ్చాడు కదా గురువుకి. అలా ఆ టైప్ లో కొంతమంది శిష్యులు ఉంటారు. కొంతమంది శిష్యులు ఎలా ఉంటారంటే అసలు ఎందుకు చేయాలి పాయింట్ అవుట్. ఓకే, అదొకటి. ఇంకోటి ఏంటంటే నిజంగా జరుగుతుందో లేదా, నిజంగా జరుగుతుందో లేదా, ఇది చాలా ప్రమాదకరం. జరుగుతుందా లేదంటే ఇది ఇక్కడ గురువు కాదు, దైవం కూడా మార్చలేదు వీళ్ళని. అది సెకండరీ విషయం, పక్కనే కదా. ఈ క్వశ్చన్ మార్క్ చేసేవాళ్ళు ఎవరు అసలు? నిజంగా ఈ క్వశ్చన్ మార్క్ వాళ్ళు ఎంత ప్రయోజనం ఉన్నాయో చెప్తారు. క్వశ్చన్ మార్క్ ఒక కనెక్టింగ్ టు యూనివర్స్ అని చెప్పి చెప్పాం. నిజంగా కనెక్ట్ అయితే ఏమవుతుందని ఎవరైతే ప్రశ్నించారో ఎస్, వాళ్ళు కరెక్ట్. కనెక్ట్ అయితే ఏమవుతుందండి? ఓకే, శ్వాసతో ఉన్నా అని చెప్తున్నారు. కానీ యూనివర్స్ కనెక్ట్ అయితే ఏమవుతుందంటే, ఎందుకు కనెక్ట్ అవ్వమని చెప్తున్నానంటే, నేను ఈరోజు నీ గుండెల మీద చేసుకోసం చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు హైదరాబాద్ దగ్గర దగ్గర 200 ఇల్లు ఉన్నాయి. ప్రతి ఊర్లో నాకు ఇల్లు ఉంది. ప్రతి ఊర్లో ఇల్లు ఉంది. మీరే ప్రతి ఊర్లోనే ఉన్నారు మీరు. మీ ఇంటికి నేను వస్తాను, ఓకే. మీ ఇల్లు మా ఇల్లు ఒకటే కదా. ఓ రోజు భోజనం పెడతారు, అన్నయ్యని భోజనం పెడతారు, లేదా తమ్ముడిని పెడతారు, ఏదో ఒకటి పెడతారు. అంటే నా కుటుంబం పెద్దదైపోయింది ఇప్పుడు. ఓకే. అదే పరిమితమైన కుటుంబం అనుకో, నేను మా వైఫ్ మా పిల్ల అంతే. ఇది ఎక్కడ అయిపోయింది? చిన్నగా అయిపోయింది అంతే. ఒక ఏదో చిన్న ఇల్లు, చిన్న కుటుంబం అయిపోయింది. కానీ శక్తి కూడా చిన్నగా అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు. నేనేం చేస్తాను, మీరు 70 మంది ఉందా, 100 మంది ఉన్నా, 2000 మంది ఉందా, ఇక్కడ ఉన్న వాళ్ళందరితో పాటు యూనివర్స్ లో ఉన్న వాళ్ళందరికీ జ్ఞానం కావాలని కూర్చుంటా. అప్పుడు మనం ఎంత పెద్దగా అయిపోయాం, శక్తివంతంగా తయారయ్యాం. అందుకే ఎప్పుడు కూడా చిన్నగా ఆలోచించద్దు. నాది, నేను అన్నది లేకుండా కనెక్టింగ్ టు యూనివర్స్ అంటే పూర్తిగా ఈ విశ్వంతో మనం ఎప్పుడు ఎలా కలెక్షన్ తో ఉండాలి అసలు. విశ్వానికి నేను ఏమైనా చేయగలను, మనకేం కాదు విశ్వానికి నేను ఏమైనా చేయగలను అన్న భావన ఎప్పుడైతే కలిగిందో ఆటోమేటిక్ గా మన ఒక ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. ఇక్కడ అంతా ఫ్రీక్వెన్సీ మాత్రమే ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇందాక ఉషశ్రీ గారు చెప్తున్నారు, అమ్మవారు వచ్చారు మాట్లాడారండి, నేను వినలేకపోయాను అంటే. వినలేకపోయానంటే ఒక 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు వీడికి అవసరం లేకపోవచ్చు, లేకపోతే వాళ్ళు తర్వాత ఎప్పుడో చెప్పొచ్చు మెసేజ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ముఖ్యం. మీరు ఎవరికైనా కనెక్ట్ అవ్వచ్చు, ఎంత పెద్ద గురువుకైనా. ఆఖరికి మీకు ఉదాహరణ చెప్తా. ఓషో అన్న ఆయనకి తెలుగు రాదు. ఓషో అన్న ఆయనకి తెలుగు రాదు. నాకు ఒక రోజు ఎలా కనెక్ట్ అయ్యాడంటే, నేను జస్ట్ ఇది ఏంటది సజ్జన సాంగత్యం చేద్దామని సజ్జన సాంగత్యంలో ఒకసారి ఓషో ఫోటో వేసా. సజ్జన సాంగత్యం అని చెప్పి ఓషో ఫోటో వేసా. వేసి పడుకున్నా. నేను నాకేం తెలుసు వీళ్ళందరూ ఏమవుతాయో కూడా తెలియదు నాకు. అయితే "ఏంటి నా ఫోటో వేసేవా? నా గురించి చెప్పే అంత ధైర్యం ఉందా నీకు? నా గురించి చెప్పే అంత ధైర్యం ఉందా నువ్వు? అంత గొప్పడు నువ్వు? నాకు అసలు నా గురించి ఏం తెలుసు నీకు? ఫోటో వేసావు. ఎవడు నువ్వెవడు? ఫోటో వేస్తే వచ్చి అడుగుతున్నా అసలు నువ్వేంటి, నీ సంగతి ఎట్ట చూద్దాం అని చెప్పేసి 7 days కూర్చొని వర్క్ షాప్ చెప్పాను ఆయన మీద. ఆయన ఎవరు తెలియకండి అంత. ఈ రోజు కూడా ఒక అద్భుతం, ఆయన పేరు చెప్తే వైబ్రేషన్ మారిపోతుంది. అంటే ప్రతి ఒక్క ఫ్రీక్వెన్సీలకి మనం మ్యాచ్ అవ్వచ్చు. కానీ ఏంటంటే మనం ఏం చేస్తాం అంటే, ఇందాక ఆ అమ్మాయి చెప్తుంది, దేవి అన్న అమ్మాయి,
ఒక యోగి ఆత్మకథ పుస్తకం పెట్టగానే కనెక్ట్ అవుతున్నానండి, ఇలా జరుగుతున్నది. అంటే ఫ్రీక్వెన్సీ లెవెల్ ఎప్పుడైతే మనం ఆ ఒక్క భావన తరంగాల్లోకి మనం వెళ్ళినప్పుడు, ఆ చైతన్యంతో కనెక్ట్ అవ్వాలన్నప్పుడు ఒక పుస్తకం చాలు మన జీవితానికి. ఒక పుస్తకంలో అక్కడ పెట్టుకున్నప్పుడు వాళ్ళ ఎనర్జీ, అక్కడ ఉన్న వాళ్ళ అందరి ఎనర్జీతో కనెక్ట్ అయిపోతాం మనం. పుస్తకం సరిపోతుంది, ఒక ఫోటో, పత్రిసారి ఫోటో ఎందుకు ఉంచుకోమని చెప్తున్నాను తెలుసా? పత్రిసారు ఒక, మీరందరూ పత్రిసారిని నేను పూర్తిగా ప్రతిరోజు నేను ఒక 5 సంవత్సరాల క్రితం గణేష్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ రోజు కూడా పొద్దున్న మాటలు వేసినప్పుడు పత్రిసారి ఫోటో చూసుకుంటాను. ఆయన ఫోటో చూస్తాను నేను, ప్రతి సెకండ్ ఆయన చూస్తా. అంటే ఇక్కడ ఏంటంటే, ఎందుకు చూస్తానో కూడా చెప్తా. మళ్ళీ నేను పెద్ద ఏదో త్యాగం చేసేస్తున్నాను, నేను ఏదో పెద్ద గొప్ప శిష్యుని అని చెప్తలేదు నేను. సృష్టి మొత్తాన్ని నేను చూశాను ఆయన వల్ల. సృష్టి మొత్తాన్ని చూశాను నేను. ఎవరి వల్ల? ఆయన వల్లే. అణువు, మీరు ఏమంటున్నారంటే అణువు పరమాణువు అంటున్నారు. అణువు పరమాణువులో కూడా ప్రవేశించేవాడే పరమాత్ముడు. ఇందులో ప్రవేశించిన తర్వాత క్రియేషన్ వరల్డ్ ఉంటది. ఇప్పుడు ఈ రోజున నేను చెప్పబోయే క్లాసెస్, ఇప్పుడు రేపు పొద్దు నుంచి చెప్పబోయే క్లాసెస్ క్రియేషన్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోయి కూర్చోబెడతాను మీ అందరినీ కూడా. మామూలుగా కాదు. ఇక్కడ ఏంటి, ధ్యాన స్థితిలో కూర్చోబెడుతున్నా, అక్కడ క్రియేషన్ లెవెల్లోకి తీసుకెళ్ళిపోయి, ఓకే, మీకు ఒక రూమ్ ఇచ్చేసారు, ముడి పదార్థాలు ఇచ్చేసారు, అక్కడ ఏ తయారు చేయమన్నారు, మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారు, ఎంత బాగా తయారు చేసుకుంటారో మీ ఇష్టం. అక్కడ మనం ఉన్నాం. అంటే ధ్యానం చేసేవాడు ఒక్కడు, ప్రతి ఒక్కడు క్రియేషన్ వరల్డ్ లో ఉన్నాడు. క్రియేషన్ వరల్డ్ లో ఉన్నప్పుడు మీరు ఏది సృష్టించుకుంటున్నారు? మంచిగా సృష్టించుకోవాలి. మనకు ఆనందంగా, ప్రతి సెకండ్ హ్యాపీగా ఉండాలి. ఆత్మస్థితి నవ్వుతూ ఉండాలి. నేను అదే అంటాను, ఇలా కళ్ళు మూసుకుంటాను, మీ వాళ్ళ ఆత్మ ఎడుతా ఉందనుకో, నువ్వు నవ్వకయ్యా, ఎడుతుంది లోనని చెప్పచ్చా డైరెక్ట్. నా క్లాసులు చాలా మంది దగ్గరగా కూర్చోరు కూడా, దూరంగా కూర్చుంటారు. ఎందుకంటే డైరెక్ట్ మొహం మీద చెప్పేస్తాను నేను. నువ్వు నవ్వుతున్నా కానీ ఎడుతూ ఉంటది అంటే, ఆవిడ ఎంత మంచిగా నగరేసుకెళ్ళి నేను నవ్వుతానే ఉన్నాను, వీడియో కూడా నన్ను తిట్టుకున్నాడు అంటే, అది కాదు విషయం అక్కడ. అక్కడ లోన ఎడుతూనే ఉంటది. ఒక రోజు అలాగే అడిగాను, ఒక ఆవిడ మంచిగా మేకప్ అయ్యి వచ్చింది అంత మనం, మొత్తం అందరూ మెడిటేషన్ చేస్తుంటే ఆవిడ ఎడుతుంది లోన. ఎడుతుంటే అందరూ బాగానే మెడిటేషన్ చేస్తారు కానీ ఆవిడ ఎడుతూ కూర్చుందండి. ఆవిడ అందరూ షాక్ అయిపోయారు, అందరూ చూస్తున్నారు, సిగ్గుపడ్డది. తర్వాత నా దగ్గరికి వచ్చి పర్సనల్ గా చెప్తుంది, సార్ నిజమే సార్, ఎందుకు ఏడ్చు, మా ఆయనకి బాగాలేదు. అంటే లోన బయట మనకి వేరు కాదు, అంతా ఒక్కటే. ఇన్నర్ లో ఏ ఫీలింగ్ పెడుతున్నాం మనం? ఎస్, నేను ఆనందంగా ఉన్నానన్న బాట ఎక్కడి నుంచి రావాలి? లోన నుంచి రావాలి. లోన బయట అంతా ఒక్కటైపోవాలి. ఇందాక జోష్న గారు చెప్తున్నారు, హోంవర్క్ మీరు చేస్తారని తెలుసండి, వర్తబుల్ అంటే హోంవర్క్ కాదు ఇక్కడ. ఒకటే భావన అంతే, ఏం లేదు. మనం వెళ్ళిన దారిలో మన పిల్లలకి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. మనం వెళ్ళిన దారిలో ఇప్పుడు ఆ కూతురే ఉంది, ఇన్ని కవర్లు చెప్తాను నేను, అది ఆడతానంటే జాగ్రత్తగా అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయని చూస్తాం కదా. ఇదే మరి ఇక్కడ మనం చేసేది కూడా అంతే. ఏ పరిస్థితులు ఎలా ఉన్నారు అందుకే, వేరే వాళ్ళ క్లాసెస్ లోనూ ఏమైనా జరగచ్చు, మన క్లాస్ లో ఎవరు లేరు. ఎందుకంటే నాకు ఆల్రెడీ రత్నకుమారి గారు ఉన్నారు, సునీత మేడం ఉన్నారు, ఇప్పుడు కొత్త జ్యోతి యాడ్ అయింది, విజయలక్ష్మి గారు ఉన్నారు. మొత్తం నలుగురిని పెట్టాను అక్కడ. పొరపాటున నేను ఎప్పుడైనా తప్పుగా మాట్లాడినా నలుగురికి కంప్లైంట్ అవ్వచ్చు, ఇంకా అంతకన్నా ఆప్షన్ ఇంకేతో. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పూర్తిగా మనం ఒక ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి. ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్క దానికి ఎలా అంటే, ఇప్పుడు అమ్మ ప్రేమను చూడాలంటే మన అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. ఆదిపరాశక్తి ప్రేమను చూడాలంటే ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళాలి కదా. శివుడితో కనెక్ట్ అవ్వాలంటే శివుడి దగ్గరికి వెళ్ళాలి కదా. అది కాన్సెప్ట్ పట్టుకోండి. పత్రిసార్లు లేరు లేరు అన్న వాళ్ళకి లేరు. ఈసారి నాకు పుస్తకం తీసుకుని పేపర్ పెన్ పెట్టుకుని, సార్ ఈ క్వశ్చన్కి ఏంటో నాకు ఆన్సర్ తెలుస్తుంది, పత్రిసారి మీరు చెప్పండి, మీరు పుస్తకాలు చదువుకున్నారు కదా, చెప్పండి అనండి. ఆయన వచ్చి చెప్తాడు. కానీ మీరు అడగరే, మీరు అడగకుండా పత్రిసారి 2 లక్షలు ఇచ్చారంటే అండి మా అప్పులను తీరిపోతాయండి, తర్వాత మీ ఇష్టం అండి, ఇంకా మీరు ఏది చెప్తే అది చేస్తామండి. ఒక ఇల్లు కట్టేసుకున్నాను అనుకోండి, తర్వాత మీ ఇష్టం అండి. ఇల్లు ఏం కట్టుకుంటావు, ఓ డబ్బులు అప్పులు ఏంటి, ఎన్ని పిచ్చ భ్రమలు ఇవన్నీ కూడా. ఇల్లు కట్టుకుంటా అన్నది ఒక భ్రమ ఫస్ట్. ఇల్లు కట్టుకుంటా అన్నది ఒక భ్రమ, ఉండాలి తప్పలేదు, కానీ అది కట్టుకుంటే ఇది చేస్తాను, ఇది కట్టుకుంటే అది కాదు అసలు. విషయం ఏంటంటే, ధ్యానం అన్నది చేసుకుంటే వెళ్ళిపోతాం అంతే. నేను ఈ రోజు కూడా చెప్తే నమ్మరు మీరు.
ఒక్క రోజు కూడా ధ్యానం చేస్తే ఇది వస్తుందని కానీ, ఈ క్లాసులు చెప్తే అది వస్తుందని కానీ, వీళ్ళకి ఇది చెప్పాలి అది చెప్పాలి ఏమి ఉండదు నా దగ్గర. ప్లెయిన్ గా కూర్చుంటాను అంతే. నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే ఈరోజు చెప్తే నమ్మరు, ప్రతి క్షణం అమృతమే. అసలు నాకు ఒక టైం వేస్ట్ చేస్తా కొంటున్నా, టైం సరిపోతే 24 గంటలు టైం సరిపోతుంది తెలుసా నాకు. ఇంకో 10 గంటలు పెస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకైతే. అంటే ఎందుకు అంటే అంత ఆనందంగా ఉంది లోనంతా. అదే మన కష్టంలో ఉన్నానుకో, అయ్యి బాబా ఈ గంట ఎలా గడుపుతుంది, ఈ రోజు ఎలా గడుపుతుంది అని ఉంటుంది. అలా కాదు ఇప్పుడు. నాకు 24 గంటలు 24 నిమిషాల్లాగా అయిపోతుంది. ప్రతిరోజు అమృతం అంతే. ప్రతి క్షణము ఆనందమే. ఆనందం కూడా ఇచ్చేది మీరే. మీరే ఇస్తున్నారు నాకు ఆనందం. చేస్తారు, మెడిటేషన్ చేస్తారు. ఆవిడ పొద్దున్న అమెరికా నుంచి ఫోన్ చేసి, సార్ నాకు ఆదిపరాశక్తి కనిపించింది సార్. అబ్బా, ఎంత అదృష్టం ఉంటే కనిపిస్తుంది ఆదిపరాశక్తి అంటే ఆనందం. సార్ ఈ రోజు మాకు ఆర్థిక సమస్య తీరిపోయిందని ఫోన్ చేస్తారు వాళ్ళు. అబ్బా, నిజంగా కదా, మనం ఒక మంచి పని చేశాం కదా. అది భావం సరిపోతుంది అంతే. అదే నాకు ఆహారం. మీరు అందరూ ఇప్పుడు ఏదో పేమెంట్ కి క్లాసులు పెట్టి అది కాదు, నిజంగా చెప్ప మీరే ఇస్తున్నారు ఆహారం నాకు. ఎందుకంటే నిజంగా ఎంత ఆనందం అసలు. సార్ నా కష్టాలన్నీ తీరిపోయినాయి అని చెప్పి నవ్వుతూ వచ్చి మాట్లాడితే ఎంత ఆనందం అంటే. ఇప్పుడు ఆ శాలిని చెప్తున్న షాక్ అసలు. శాలిని 3 మంత్స్ క్రితం చూసిన శాలినికి ఇప్పుడు శాలినికి ఎంత డిఫరెన్స్ అంటే అంత డిఫరెన్స్. జ్యోతిని జ్యోతి డిఫరెన్స్. అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అనుభూతి అంతే. కానీ ఏంటి అంటే అక్కడ పరిస్థితులను వాళ్ళని నొక్కేస్తూ ఉంటాయి. దాని నుంచి బయటకు రావాలి. అప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. ఆనందం కలగాలంటే పూర్తిగా విశ్వంతో కనెక్ట్ అయి ఉంటాం. విశ్వంతో ఎవరు కనెక్ట్ అయి ఉన్నారో చూసుకోవాలి. నాకు సింపుల్ ట్రిక్ దొరికేసింది నాకు. నాకు ఈ విశ్వంతో ఎవరు కనెక్ట్ అయి ఉన్నాడు, అసలు విశ్వం అంటే ఏంటో తెలియనప్పుడు పత్రిజీ, నువ్వేం చేస్తావు తెలియదయ్యా, నువ్వే కిడిచిపెట్టను నేను పట్టేసుకున్నాను నేను. ఎలా అంటే ఆఖరికి పత్రి సార్ ఎన్ని రకాలుగా చెడ్డగా చెప్పుకుంటాడు సార్. ఆయన గురించి ఆయనే 100 మంది చేత చెప్పిస్తాడు నాకు. 100 మంది మాటలు ఏంటి ఆయన తప్ప. సరే, అన్ని అయిపోయినాయి కదా. సరే, నేను నిన్ను నమ్మేసాను అబ్బా, నువ్వు ఏదైనా చేసుకున్నావు, నువ్వే నా గురువు అంటాను. అలా ఉంటుంది అది. అంటే మనకి గురువు కూడా నిజంగా మనకి నిజంగా ప్రేమిస్తున్నావా లేదా అని చెక్ చేస్తారు. అంతేగాని మనకేదో ఒక గురువు వచ్చేసి వెంటనే బిస్కెట్లు చాక్లెట్లు ఇచ్చారు అంటే వాళ్ళ మీద వాళ్ళే చెట్టుగా క్రియేట్ చేసుకుంటారు. అది మళ్ళీ మన దగ్గర తీసుకొస్తారు. ఏ ప్రూఫ్ ఉందంటారు. ఉండి నాకెందుకు, నా దగ్గర ఇంకా పెద్ద ప్రూఫ్ ఉంది, ఆయనే కూర్చుంది. కాదు, నువ్వు ఇంకా నువ్వు చేశారంటా అని చెప్తున్నావు, ఆయన నువ్వు చేశానని చెప్తున్నాను, ఇంకేంటి ప్రూఫ్. అంటే ఇక్కడ ఏంటి అంటే పూర్తిగా నమ్మకం, విశ్వాసం. నమ్మకం ఎవరి మీద? గురువు మీద పెట్టుకోవాలి. విశ్వాసం మన మీద, మనం చేయగలమన్న భావన ఉండాలి. ఈ రోజు నేను 5 సంవత్సరాల నుంచి నేర్చుకున్న విషయం ఏంటంటే పూర్తిగా సత్యం ఎక్కడ ఉంది అంటే, ఇది యూట్యూబ్ లో ఉన్న క్లాస్ మీకు మాత్రం చెప్తాను, ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తాను. ఎందుకంటే 65 మందికి 45 మంది వచ్చారు, 15 మంది ఫిల్టర్ అయిపోయారు. ఈ రోజు చెప్పిన విషయం ఎక్కడ లేదు. సత్యం ఎక్కడ ఉందంటే మొత్తం ఇదంతా సత్య మార్గమే. మన బాడీ గుర్తుపెట్టుకోండి అంతే. ఎక్కడికి యూనివర్స్ లోకి వెళ్ళక్కర్లేదు ఏమైనా. ప్రతి అణువు పరమాణువు. స్పందన ఇస్తున్నాం మనం. ఆనందాన్ని ఎలా తీసుకుంటున్నాం, వేరే మనిషిని ఎలా చూస్తాం మీరు గమనించండి అంతే. ఏం చేయక్కర్లేదు. మీరు ఇంకా కళ్ళు మూసుకోక్కర్లేదు, శ్వాసను కూడా గమనించక్కర్లేదు. మీరు గమనించుకుంటాం మీరు ఏ క్షణానికి ఎలా మారుతున్నారు, ఏ మనిషిని ఎలా చూస్తున్నారు. యూనివర్స్ అంటే ఎక్కడో బయట ఉంది, నేను శ్వాసను పీలుతున్నాను, ఇవన్నీ కూడా తర్వాత విషయం. ఎక్కడ ఉంది అంటే ఒక భగవంతుడి తత్వంలోంచి వచ్చాము మనం. గుర్తుపెట్టుకోండి, భగవంతుడు లేడన్న స్టేట్మెంట్లలోకి వెళ్ళకండి ఎప్పుడు కూడా. లేకపోతే రోజు సూర్యుడు ఎందుకు వస్తున్నాడు? ఒక ఎనర్జీ అయితే ఉంది కదా. కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఒక దివ్య చైతన్య శక్తి ఉంది, ఒక మహాశక్తి ఉంది, ఆదిపరాశక్తి ఉంది, అన్నీ ఉన్నాయి సృష్టిలో. మనం ఉన్నాం కదా. మనం ఉన్నప్పుడు మన సృష్టించినోడు కూడా ఒకడు ఉంటాడు కదా. అంటే మన సృష్టించిన మన అమ్మా నాన్న అని చెప్పుకున్నాం, వాళ్ళని సృష్టించిన వాళ్ళు ఉన్నారు కదా, వాడిని సృష్టించిన వాళ్ళు ఉన్నారు కదా. అంటే ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అయితే ఉంది కదా ఇక్కడ. అంతే. ఇప్పుడు నేను మీ దైవమే లేదన్నప్పుడు మనం ఎక్కడ ఉంటాం అంటే దైవం ఉంది. అది మనం చూసినట్టు మనం అనుకున్నట్టు లేదు అక్కడ. లోకాలు ఉన్నాయంటే ఎస్, లోకాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికాలో ఒకళ్ళు ఉంటున్నారు, ఢిల్లీలో ఒకళ్ళు ఉంటారు, హైదరాబాద్ లో ఒకళ్ళు ప్రతి ఊరు ఎలాగో కొన్ని వేల కొన్ని లక్షల లోకాలు, కొన్ని లక్షల పాలపుంతలు కూడా ఉన్నాయి.
మీకు 21 లోకాలే ఉన్నాయని మీరు అంటున్నారు. 21 లోకాలు కాదు. చాలా ఉద్వ లోకాల్లో కూడా ఇంకా లోకాలు ఉన్నాయి. జస్ట్ గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఒక అణువు అంటే అసలు మైక్రోస్కోప్ లో చూడాలి అణువు అంటే. ఆ మైక్రోస్కోప్ లో చూసిన అణువుకి పరమాణువులో మధ్యలోకి ఎప్పుడైతే మనం ప్రవేశించామో అక్కడ క్రియేషన్ వరల్డ్ ఉంది. నేను చూసొచ్చాను మనం. అంటే మనం ఏదైనా సృష్టించుకోగలగా శక్తి ఉంది అక్కడ. అక్కడ లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చారు నాకు. మీరు ఇక్కడ టెక్నాలజీ కంప్యూటర్ మీద కూర్చుంటాం కాదు. అక్కడ ఎంత పెద్ద టెక్నాలజీ ఉందంటే మొత్తం అంతా అక్కడే ఉంది. నేను వెళ్ళొచ్చాను. అంటే అంత పెద్ద సిస్టమ్ ఉంది మనకి. మనం ఏదో చిన్నగా ఆ ఏదో చిన్న జాబ్ చేసుకుంటాకే, ఏదో మన ఇంట్లో వాళ్ళతో ఫ్యామిలీతో గడుపుతాకే ఏదో జన్మ తీసుకుని రాలేదు ఇక్కడికి మనం. ఒక జ్ఞానిగా 41 రోజు సాధన మీరు చేశారంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఋషి తత్వంలో ఉన్నారు. మహా ఋషిగా ప్రయత్నం చేస్తున్నారు. అది గుర్తుపెట్టుకోండి అంతే. అంతేగాని ఏదో ఈ రోజు అయిపోతుంది ఆ రోజే మీరు చేస్తా ఉన్నప్పుడు ఆటోమేటిక్ అన్ని జరగాల్సినవి జరుగుతాయి. ఓకే. రేపు పొద్దున్న మళ్ళీ క్లాస్ లో కలుద్దాం. బాగా లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్. జై హో పత్రిజీ.